హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చూసేద్దాము. మరి విజయకృష్ణ రాణి గారు, సత్య గారు, బాలాజీ గారు, శ్రీరామ్ గారు, ధనరాజ్ గారు, వీరమణి గారు, అమ్ములు గారు కర్ణాటక నుంచి, స్వామి గారు అనకాపల్లి నుంచి, బాసిన విజయ్ గారు, మురళీకృష్ణ గారు, మౌనిక, సంధ్య గారు, గౌతమ్ గారు, దివ్యవాణి గారు, రెజీనా గాజువాక్ నుంచి, సలీం షేక్ గారు కువైట్ నుంచి, రూబీ గారు చెన్నై నుంచి, లక్ష్మీ బాలే గారు, ఇందిరా గారు ఇందిరాస్ కిచెన్ నుంచి, స్వర్ణ బాపట్ల నుంచి, రవిశంకర్ గారు, సరిత గౌడ్ గారు, ఫన్నీ కామెడీ అని చెప్పి ఒక అకౌంట్ నుంచి అయితే వస్తుంది. అలాగే గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి, హాసిని బ్లాగ్స్ అనే అకౌంట్ నుంచి, ఇంకా ఇమామ్ గారు, హేమాకాంతి గారు, రాజశేఖర్ గారు, దేవదాస్ గారు, ఇంకా లక్ష్మీ ఇల్లూరి అనే అకౌంట్ నుంచి. మరి అందరివి కూడా పేర్లు చెప్పానని అనుకుంటున్నానండి. ఎవరైనా మిస్ చేసినట్లయితే నాకు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలోని ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అయితే చెప్తాను. అయితే మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి లాస్ట్ వీడియోలోనే నేను కామెంట్ చేయమన్నాను కదండి, నెక్స్ట్ వీడియోలోని మీకు ఎటువంటి హర్రర్ కావాలి అని. అయితే ఒక సిస్టర్, విజయ సిస్టర్ అయితే అడిగారు. అదేంటి అని అంటే రోడ్ సైడ్ హర్రర్ కావాలి మేడం అని. ఈరోజు దాని గురించి అయితే వీడియో చెప్పుకుందామండి. మరి నెక్స్ట్ వీడియో దేని మీద కావాలి అనేది ఎవరైతే ఫస్ట్ కామెంట్ పెడతారో ఆ కామెంట్ ప్రకారం నేనైతే నెక్స్ట్ వీడియో చేస్తాను. మరి ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలోని జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి, అందులో ఇదొకటి. అయితే ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియా అని అంటే పూర్వకాలంలోని, అంటే బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేస్తున్న సమయంలోని ఆ ప్లేస్ అంతా కూడాను వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ బ్రిటిష్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక పాతి పెట్టడానికి ఒక ప్లేస్ అయితే కావాలి కదా. సో ఆ ప్లేస్ కింద దీన్ని అయితే వాడుకున్నారంట. అంతేకాదు, యుద్ధానికి వెళ్ళిన బ్రిటిషర్స్ ఎంతోమంది కాలిపోయి చనిపోతే వాళ్ళు అతి దారుణంగాను ఫైట్ చేసి చనిపోయినప్పుడు వాళ్ళు పూర్తిగా కాలిపోయి అసలు అస్థికలు మాత్రమే మిగిలినప్పుడు ఆ అస్థికల్ని కూడా తీసుకువచ్చి ఇక్కడైతే బరి చేశారంట. మరి అంతేకాదు, చాలామంది సోల్జర్స్ అంటే మరి యుద్ధంలోనే కదా చనిపోతారు, అర్ధాంతరంగా చనిపోతారు. అలా చనిపోయిన వాళ్ళ శవాల్ని అక్కడ కఫెన్లో పెట్టి పూడ్చి పెడుతూ ఉండేవారంట. మరి అలానే కొంతకాలం జరిగేసరికి అక్కడ సాయంత్రం అయ్యేసరికి ఎవరివో ఆర్తనాదాలు, ఇంకా అలాగే ఏవేవో శబ్దాలు అయితే వస్తూ ఉండేవంట. మరి చాలామందికి భయం వేసి సాయంత్రం అయ్యేసరికి అక్కడ అసలు ఎవరూ ఉండకుండా వచ్చేస్తూ ఉండేవారంట. మరి కాలం గడుస్తున్న కొలది అందరూ అది మర్చిపోయారు. అయినప్పటికీ కూడాను మరేంటో తెలియదు కానీ కొంతకాలం అయ్యేసరికి ఆ ప్లేసు పెద్దగా ఎవరూ పట్టించుకోవడం మానేశారు, అలానే ఉండిపోయింది. అదే ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియా. ఆ తర్వాత దీని మీద ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ కూడాను ప్రత్యేకించి ఒక తెల్లటి చీరలోని ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుందని, ఎవరైనా మగవాళ్ళు బైక్ మీద కావచ్చు, 4 వీలర్స్ మీద కావచ్చు అటుగా వెళ్ళినట్లయితే అది రాత్రి సమయంలోనే ఖచ్చితంగా అమ్మాయి కనిపించి లిఫ్ట్ అడుగుతుందని, పొరపాటున వాళ్ళు లిఫ్ట్ అడిగితే వాళ్ళ పని అయిపోయినట్టే. మరి ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది? మనం చెప్పుకోబోయే ఈ స్టోరీలోని తను బ్రతికే ఉన్నాడా, బ్రతికితే ఎలా బయటపడ్డాడు, అవన్నీ కూడా తెలుసుకుందాం. మరి సురాజ్ 24 ఏళ్ళ అబ్బాయి. తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం వేటలోనైతే పడ్డాడు. రోజు మరి ఉద్యోగం వేటకైతే వెళ్తూ ఇంకా వెక్స్ అయిపోయి ఈవినింగ్ టైంలోని తన ఫ్రెండ్స్తోని చిల్ అవుతూ ఉంటాడు. మరి అలానే ఆ రోజు కూడాను తను బాగా వెక్స్ అయ్యి ఉన్నాడు. ఇంకా ఉద్యోగం రాదురా
అంతే, అంతా అయిపోయింది. మా వాళ్ళు నా మీద పెట్టిన పెట్టుబడి అంతా పోయినట్టే. అమ్మ మొహం ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళ ఫ్రెండ్తోని బీర్ తాగుతూ చెప్తున్నాడు. ఏ ఊరుకోరా, నీకు ఉద్యోగం రాకపోవడం ఏంటి? నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు, నువ్వేం కంగారు పడుకు అని అంటున్నాడు. ఆ మాటకి సురాజు, లేదురా, అయిపోయింది, ఈరోజుతో అంతా అయిపోయింది. ఎంతలాగా నేను ప్రిపేర్ అయి వెళ్తున్నా కూడాను ఏదో ఒక విషయంలోని వాళ్ళైతే రిజెక్ట్ చేసేస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ కావాలంటున్నాడ్రా. వీళ్ళు జాబ్ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అని సురాజ్ అంటూ ఉంటే అనిలు, రే ఊరుకో, నీకు బాగా ఎక్కువైంది, ఇంకింటికి బయలుదేరు, నీకు తోడు రమ్మంటావా అని అడుగుతున్నాడు. ఓ, నువ్వేమైనా తక్కువ తాగేవా నాతో తోడు రావడానికి? ఏం అవసరం లేదు, వెళ్ళిపోగలనులే అంటూ సురాజు అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాడు. తన బండి స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళాడో లేదో బాగా మత్తుగానైతే అనిపించింది. బైక్ పక్కన ఆపేసి లోపలున్న వాటర్ బాటిల్ తీసి మొహం కడుక్కొని కొంచెంగా వాటర్ అయితే తాగాడు. చా, ఏంటి ఎప్పుడు లేంది ఈరోజు నాకు ఇంత మత్తెక్కేస్తుంది అనుకుంటూ మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 2 దారులైతే ఉన్నాయి. ఒకటి రహదారి, మరొకటొచ్చి అడ్డదారి. అదే ఆ కంటోన్మెంట్ ఏరియా పక్క నుంచి వెళ్తే వాళ్ళ ఇంటికి ఇట్టే చేరిపోగలడు. కాకపోతే ఆ టైంలోని అటుపక్క ఎప్పుడూ వెళ్ళలేదు. మరి సరేలే ఏముంది అని చెప్పి తనైతే అటుపక్క పోనిచ్చాడు. కారణం ఏంటి అనంటే తను బాగా తాగుండడంతో పోలీసులు తనను ఎక్కడ పట్టుకుంటారా అని భయంతో తను ఆ రూట్ అయితే తీసుకున్నాడు. మరి అలానే ఆ రూట్లోని ఒక్కడే వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి తన జోబులో ఫోన్ అయితే మోగుతుంది. హలో, అమ్మా చెప్పు అంటూ బైక్ని పక్కన ఆపి మాట్లాడుతున్నాడు సురాజ్. ఏరా, ఇంత సమయం అయిపోతుంది, ఇంకా ఇంటికి రావట్లేదు, ఎక్కడున్నావు, ఏమవుతుంది, ఈరోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావా అని అడుగుతుంది. అమ్మా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకమ్మా, వస్తున్నాను, ఇంటికే వచ్చేస్తున్నాను, ఫ్రెండ్స్తో చిల్ అయ్యాను అంతే, ఏం రాలేదు, ఈరోజు కూడా ఉద్యోగం రాలేదు, ఇంకా రాదు కూడాను, నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోకు, నేను ఏదో ఒక బిజినెస్ చేస్తానులే, కంగారు పడుకు అని విరక్తిగానైతే చెప్తున్నాడు. రే సురాజ్, ఇంటికి రారా, అలా మాట్లాడుకు, సరేనా, బాగా తాగేసినట్టున్నావు, జాగ్రత్త నాన్న, పోలీసులు పట్టుకుంటారు, మెల్లగా రా అని చెప్తుంది. అందుకనే మెయిన్ రోడ్లో నుంచి కాకుండా కంటోన్మెంట్ ఏరియా వైపు నుంచి వస్తున్నాను అని చెప్తున్నాడు సురాజ్. ఆ మాటలకి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు ఆ ఏరియాలోని నైట్ టైం వెళ్ళకూడదు, నీకు తెలీదా అని అడుగుతుంది. తెలుసులే, ఎప్పుడో దాన్ని పట్టుకొని అందరూ భయపడి చేస్తుంటారు, ఏం లేదమ్మా, ఇలాంటివేమీ నమ్మకూడదు, నాకేం భయం లేదు, నేను వచ్చేస్తా అని అంటున్నాడు. ఆ మాటలకి నాయనా ప్లీజ్ సురాజ్, నేను చెప్పింది విను, నువ్వు మత్తులో ఉన్నావు, అటుపక్క వద్దు, వేరే రోడ్ తీసుకొని వచ్చేయి, ఓకేనా అని చెప్తుంది వాళ్ళ అమ్మ గట్టిగాను. సరే ఓకే, వస్తాను, ఫోన్ పెట్టేసేయి అంటూ ఫోన్ పెట్టి తన బ్యాక్ పాకెట్లోనైతే పెట్టుకున్నాడు. ఇంకా బండి స్టార్ట్ చేసి అలాగే వెళ్తున్నాడు. తను ఒక్కడే ఆ రోడ్లోనైతే ఉన్నాడు. తన బండి వెలుతురు మాత్రమే కనబడుతుంది. పైగా అది నవంబర్ నెల కావడంతో బాగా చలిగా కూడా ఉంది. చుట్టూ అంతా కూడా మంచు అయితే అలుముకుంది. పెద్దగా రోడ్డేమీ కనిపించటం లేదు. ఆ బండి వెలుతురులో కూడాను తను వెళ్తున్న ఒక 10 అడుగుల దూరం వరకు కనిపిస్తుంది వెలుతురు. ఆ తర్వాత ఏమీ లేదు. వెహికల్స్ లేకపోవడంతోనే సురాజు ఫాస్ట్గానైతే వెళ్తున్నాడు. కానీ తనెంత ఫాస్ట్గా వెళ్తున్నా బండి అంత స్లోగా అయితే అయిపోయింది. పికప్ అయితే లేదు. ఏంటి, ఏం జరుగుతుంది, ఇప్పటివరకు బాగానే వెళ్ళిందిగా, సడన్గా ఏంటి బండి స్లో అయ్యింది అని అనుకుంటున్నాడు. ఒకేసారి తన ఒళ్ళంతా చల్లగానైతే మారిపోయింది.
వెన్నులో నుంచి వణుకు పుట్టినట్టుగా చల్లగా ఇలాగ అయ్యేసరికి తను జల్లుమన్నాడు. ఇదేంటి వాతావరణంలో సడన్ చేంజెస్? నిజంగా అమ్మన్నట్టు ఏమైనా ఉందా అనే ఒక చిన్న థాటు తన బ్రెయిన్లోకి అయితే వచ్చింది. అంతే మరి, ఇంకా సురాజు ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి అని తన బైక్ని రేస్ చేస్తున్నాడు, కానీ అస్సలు అది ముందుకైతే కదలట్లేదు. చాలా స్లోగానైతే వెళ్తుంది. తనకైతే భయం వేస్తుంది. ఇంకా అలానే కొంచెం దూరం వెళ్ళేసరికి తన రోడ్డు పక్కనే ఒక పెద్ద బౌండరీ వాల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అదే ఆ ఏరియా. లోపలంతా కూడాను బరెల్ గ్రౌండ్. మరి అందులో నుంచి మెల్లగా శబ్దాలు వినబడడం మొదలయ్యాయి. తను పట్టించుకోకుండా అలానే వెళ్తున్నాడు. ఇంకంతే, లోపల నుంచి ఎవరో మమ్మల్ని రక్షించండి, కాపాడండి, ఇక్కడి నుంచి బయటికి తీయండి అంటూ అరుస్తున్నట్టుగా వినబడుతుంది. ఆ గొంతులు వినేసరికి భయం పుట్టుకుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలని దేవుణ్ణైతే తలుచుకొని కొంచెం ముందుకైతే వెళ్ళాడు. అదంతా బౌండరీ వాల్. చుట్టూ అంతా కూడా నిశ్శబ్దం. ఒక్క మనిషి కనిపించడం లేదు. అనవసరంగా ఈ రోడ్డును తీసుకున్నాను, వేరొక రోడ్డు నుంచి వచ్చినా బాగున్ను అని సురాజు తనలో తను బాధపడుతున్నాడు. మరి ఇంకా కాస్త దూరంలోనే తను ఆ ఏరియాని దాటి వెళ్ళిపోవచ్చు. హమ్మయ్య అనుకున్నాడు. ఊపిరి పీల్చుకుంటూ తనైతే బండిని అలానే రేస్ చేసి పెట్టాడు. ఈలోగా ఏం జరిగిందో తెలీదు. మెల్లగా తన బండి హెడ్లైటు డ్రాప్ అయి అలానే ఆగిపోయింది. చుట్టూ చీకటి కావడంతో అసలు తనకి అక్కడ ఏమీ కనిపించడం లేదు. భయంతో వణికిపోతున్నాడు. బండి వెంటనే దిగి కిక్ రాడ్ అయితే కొడుతున్నాడు. ఎంత కొడుతున్నా కూడా బండి అయితే స్టార్ట్ అవటం లేదు. ఏంటిది, సడన్గా ఇలా ఎలా ఆగిపోయింది అనుకుంటూ మళ్ళీ మళ్ళీ కిక్ చేస్తున్నాడు. భయంతో చుట్టూ అంతా కూడా ఒక్కసారి చూస్తున్నాడు. ఈలోగా దూరం నుంచి ఒక తెల్లటి ఆకారం అయితే తన వైపే వస్తున్నట్టుగా కనిపించింది. అది చూస్తున్న సురాజ్కి కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఈ బండిని ఇక్కడే వదిలే అలా అనుకుంటున్నాడు, కానీ తన మటుకు అక్కడి నుంచి కదలలేకపోతున్నాడు. మరి కిక్ రాడ్డు కొడుతున్న తను అట్లానే ఆగిపోయి తన కాస్త చూస్తూ భయపడుతున్నాడు. మళ్ళీ ఒకసారి తాళాన్ని తీసి మళ్ళీ ఇన్సర్ట్ చేసి స్టార్ట్ చేసి చూద్దామని అలానే చేశాడు. అంతే, వెంటనే స్టార్ట్ అయింది. లైట్ వెలిగేసరికి చుట్టూ అంతా చూశాడు. ఎక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. సరే, ఇంకా మళ్ళీ బండెక్కి కూర్చున్నాడు. స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటే మళ్ళీ అదే తీరు, స్లోగానైతే వెళ్తుంది. ఈరోజు దీనికి ఏమైంది, ఎందుకింత స్లోగా వెళ్తుంది అని అనుకుంటున్నాడు. మరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఎదురుగాను ఒక అమ్మాయి నడుచుకుంటూ తన వైపే వస్తూ లిఫ్ట్ ప్లీజ్ అంటూ దీనంగానైతే అడుగుతుంది. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగానైతే ఉంది. తెల్ల చీర కట్టుకున్న ఆ అమ్మాయిని చూడగానే అంతా మర్చిపోయాడు. అయ్యో, ఒంటరిగా ఉంది, ఇలాంటి ఏరియాలోని ఈ అమ్మాయి ఏంటి, ఎవరై ఉంటుంది, ఎప్పుడు నేను చూడలేదే ఈ ఏరియాలోని. సరే అంటూ దగ్గరికి వెళ్ళి ఆపాడు. ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడుగుతున్నాడు. చాలా నైస్గా దగ్గరకు వచ్చి ఇక్కడేనండి అంటూ తన బండి అయితే ఎక్కేసింది. ఇంకా ఏం మాట్లాడకుండా తను మళ్ళీ బండినైతే స్టార్ట్ చేశాడు. తన మీద ఒక చేతిని కూడా వేసింది. చెయ్యి చల్లగానైతే తాకింది సురాజ్కి. ఇదేంటి ఈ అమ్మాయి చెయ్యి వేస్తుంది అని అనుకున్నాడు, కానీ ఏం మాట్లాడకుండా అలానే వెళ్తున్నాడు. మేడం, మీరేంటి ఈ సమయంలో ఇక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అని మరొకసారి అయితే అడిగాడు. ఆ మాటలకి ఏం మాట్లాడకుండా తను అలాగనే కూర్చొనుంది. ఇదేంటి, నా మాటలు వినబడలేదా, లేకపోతే విని ఎందుకు మాట్లాడాలే అని ఊరుకొనుందా? చాచా, అలా అయ్యుండదులే. అలా అయితే నా బైక్ ఎందుకు ఎక్కుతుంది? సరేనని అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఏమండి అని ఏదో మాట్లాడబోయేసరికి ఈలోగా ఆ అమ్మాయి ఇలా అంటుంది, మీరు ఈ సమయంలో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని. ఆ మాటలకి వెంటనే సురాజు, మా ఇంటికి వెళ్తున్నానండి, ఈరోజు నా మనసేం బాలేదు, అందుకనే కాసేపు
మా స్నేహితులతోని కలిసి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను అని తన మనసులో మాట అయితే చెప్పేశాడు. అదేంటో యాదృచ్ఛికంగా తను చెప్పాలి అనుకోకపోయినా కూడాను ఆ మాట అయితే చెప్పేశాడు. అవునా, ఏం జరిగింది అని అడుగుతోంది. బండి స్లోగా వెళ్తున్న విషయాన్ని వదిలేసి మెల్లగా ఇంకా మాటల్లోనైతే పడ్డాడు. తన ఏ రూట్లో నుంచి వెళ్తున్నాడు అదంతా మర్చిపోయాడు. అలానే వెళ్తుంది. ఇంకా తన గోడంతా కూడా వివరిస్తూ ఆ అమ్మాయికి అయితే చెప్తున్నాడు. అవునా, సరే కానీ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగింది. ఆ మాటకి నవ్వుతూ ఉందండి, తన కోసమే నేను ఉద్యోగం త్వరగా చూసుకొని సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి, మేము బాగా బతకాలి అని చెప్తున్నాడు. ఓ అవునా, మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? అవును, మీ పేరేంటి అని అడుగుతుంది. తన విషయాలు ఏవి కూడా చెప్పకుండా అలా అడుగుతున్నా కూడాను సురాజు ఏమాత్రం జంకకుండా నా పేరు సురాజ్, నా గర్ల్ ఫ్రెండ్ పేరు అనురాధ అని చెప్తున్నాడు. అవునా, మరి వాళ్ళ ఇంట్లో చెప్పారా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అడుగుతుంది. మా ఇంట్లో వాళ్ళైతే ఎప్పుడో ఒప్పుకున్నారండి, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మటుకు ఒప్పుకోలేదు. అయినా దాందేముంది, నాకు ఉద్యోగం వస్తే ఏదో రకంగా ఒప్పించడానికైతే వెళ్తాను, అప్పటికీ ఒప్పుకోలేదనుకోండి అంటూ నవ్వుకుంటూ మెల్లగానైతే వెళ్తున్నాడు. ఒప్పుకోకపోతే మీరు తీసుకొని వెళ్ళిపోతారా అని అడుగుతుంది. ఖచ్చితంగా, మరి నా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నేను బ్రతకలేను అని అంటున్నాడు. ఓ అవునా, సరే, ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న బలవంతంగా వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను అని అంటుంటే, చాచా, తను అసలు ఆ పెళ్ళికే ఒప్పుకోదు, వెంటనే నాకు చెప్తుంది. అంతేకాదు, తను నా దగ్గరికి వచ్చేస్తుంది, మేమిద్దరం ఎలా అయినా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం అని సురాజ్ అయితే చెప్తున్నాడు. ఓహో, ఒకవేళ ఆమెకి ఏదైనా అయ్యి పొరపాటున చనిపోతేను అని అనేసరికి వెంటనే బైక్ బ్రేక్ అయితే వేశాడు. సడన్గా వెనక్కి తిరిగి ఏంటండి ఆ మాటలు అంటూ తన మీద అయితే కోప్పడుతున్నాడు. తన మొహం పాలిపోయినట్టు తెల్లగానైతే కనిపించింది. అది కూడా గమనించకుండా ఒక పక్క తిడుతున్నాడు. మీకు అనవసరంగా నేను లిఫ్ట్ ఇచ్చాను, ఇప్పటికే నాకు మనసంతా చెడిపోయి ఉంది, ఏంటండి అలాంటి మాటలు? అయినా నా గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం, మీరు అలా మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు, మీరు ఇక్కడ దిగిపోండి, నేను వెళ్ళిపోతాను అని మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి నవ్వుతూ ఇంకెప్పుడు అలా అన్ననులేండి, సరే కానీ నన్ను ఈ రాత్రప్పుడు ఇక్కడ వదిలేస్తానని అంటున్నారే, మీ గర్ల్ ఫ్రెండ్ని కూడా ఎప్పుడైనా అలా వదిలేశారా అని అంది. ఆ మాటలకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే మేడం, మీరు బైక్ దిగండి అంటూ బైక్ని అక్కడే ఆపేసి తనైతే కిందకి దిగేశాడు. వెనక్కి తిరిగి చూసేసరికి తను కిందకి దిగి ఉంది, కానీ తన కాళ్ళు మటుకు నేలని ఆనుకొని అయితే లేవు. గాల్లో తేలుతూ ఆ తెల్లటి చీరలోని ఎర్రటి కళ్ళతోని తన్నే చూస్తూ అతి వికృతంగానైతే నవ్వుతోంది. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని వదిలిపెట్టవన్నమాట, చూస్తాను, నీతోనే వస్తూ ఉంటాను, చూస్తానుగా నువ్వు ఎంతవరకు నీ గర్ల్ ఫ్రెండ్ని వదలకుండా ఉంటావో. పొరపాటున వదిలేవనుకో, నిన్ను నాతో తీసుకువెళ్ళిపోతాను అంటూ గట్టిగా నవ్వి మాయమైతే అయిపోయింది. అంతే, ఏం జరిగిందో తెలీదు. తెల్లవారి 5 అవుతుందేమో. ఆ దారంట ఒక వాచ్మెన్ అయితే వెళ్తున్నాడు. చిన్న చినుకైతే పడుతోంది. బైకు పక్కనే ఎవరో పడి ఉన్నట్టుగానైతే కనిపిస్తుంది ఆ వాచ్మెన్కి. గాబరాగా దగ్గరికి వెళ్ళి ఎవరు, అయ్యో అంటూ సార్ లేవండి, ఇక్కడున్నారేంటి, ఏం జరిగింది సార్ అంటూ లేపుతున్నాడు. ఈలోగా మెలకు వచ్చిన సురాజు చూస్తూ ఏం జరిగింది, నేనిక్కడున్నానేంటి అని అడుగుతున్నాడు. వాచ్మెన్, అయ్యో సార్, మీరు బండి మీద నుంచి పడిపోయి ఉంటారు, మీ తలకేమైనా దెబ్బ తగిలిందా అని చెక్ చేస్తున్నాడు.
అప్పుడు కానీ గుర్తుకు రాలేదు సురాజ్కి. రాత్రి జరిగిన విషయం మెల్లమెల్లగా గుర్తుకొస్తుంది. ఓ అవును కదూ అనుకుంటూ గాబరాగా లేచి నించున్నాడు. తన జోబులో ఉన్న పర్సు తన దగ్గరే ఉంది. వెంటనే మరో జోబులో చేయి పెట్టి సెల్ ఫోన్ అయితే తీశాడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేద్దామని. సెల్ ఫోను అప్పటికే డెడ్ అయిపోయింది. చా అనుకుంటూ ఏమండి మీ దగ్గర ఫోన్ ఇస్తారా, ఫోన్ ఉందా అని అడుగుతున్నాడు. ఉంది బాబు అంటూ తన జోబులో ఫోన్ తీసి అయితే ఇచ్చాడు. వెంటనే వాళ్ళ అమ్మకు కాల్ చేసి అమ్మా గాబరా పడకండి అని మాట్లాడుతున్నాడు. రేయ్ అసలు ఎక్కడ్రా ఉన్నావు నువ్వు? రాత్రి అనగా వస్తానని చెప్పు. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? కనీసం ఫోన్ అయినా చెయ్యాలి కదరా. మీ నాన్నకు కూడా కంగారు పెట్టేశాను. ఇప్పుడే నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని చెప్తుంది. అయ్యో అమ్మా, ముందు నాన్నని వెనక్కి రమ్మని చెప్పు. సరే ఉంటాను, ఏం మాట్లాడుకు. నా సెల్ ఫోను ఛార్జింగ్లో లేదు, అందుకనే వేరొకరి సెల్ ఫోన్తో చేశాను. ఇక్కడే ఉన్నాను, దగ్గరలోనే వచ్చేస్తున్నానమ్మా అని చెప్తూ తన బైక్ అయితే స్టార్ట్ చేస్తూ పక్కనున్న వాచ్మెన్కి థ్యాంక్స్ చెప్పి తన సెల్ ఫోన్ అయితే ఇచ్చేశాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఎలా పడిపోయినో నాకైతే గుర్తులేదు అని చెప్తూ ఉంటే, మీరు ఇంతకీ ఎప్పుడొచ్చారు, ఇటుపక్క ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాడు వాచ్మెన్. అది రాత్రి వచ్చానండి. రాత్ర అనేసరికి రాత్రి సమయంలో ఇటుపక్క రాకూడదు బాబు, అది మీకు తెలీదా? ఎవరూ చెప్పలేదా మీకు అని అంటున్నాడు. అంటే అది చెప్పారు కానీ ఎవరు ఉండరని నేనైతే ఈ షార్ట్ కట్ వేని అయితే తీసుకున్నానండి అని అంటున్నాడు. అయ్యో బాబు, నీకు తెలీదు కదూ, ఇక్కడ ఒక అమ్మాయి అయితే తిరుగుతూ ఉంటుంది. మీలాంటి యువకులనే కాదు, మాలాంటి నైడు వయసు వాళ్ళని కూడాను వదిలిపెట్టదు. ఎప్పుడైనా ఇటుపక్క ఒంటరిగా వచ్చావనుకో, అది నడుచుకోనైనా లేదంటే బండి మీదైనా అంతే సంగతులు. అది మన వెనకాతలే పడుతుంది. అంతేకాదు కొన్నిసార్లు మనల్ని భ్రమింపజేసేటట్టు చేస్తుంది తెలుసా అని ఇంకా భయపెడుతున్నాడు. అబ్బా ఊరుకోండి, నాకు ఇప్పటికే భయంగా ఉంది. సరే అండి, చాలా థ్యాంక్స్, నేను వెళ్తాను అని అంటున్నాడు. దగ్గరికి వచ్చి వాచ్మెన్ తన నెత్తి మీద అయితే చేయి పెట్టాడు. అంతే, స్పృహ కోల్పోయాడు సురాజ్. ఏం జరిగిందో తెలీదు. కళ్ళిప్పి చూసేసరికి ఎక్కడైతే నిన్న రాత్రి పడిపోయి ఉన్నాడో అదే ప్లేస్లోని అలానే పడుకొని ఉన్నాడు. లెగిచి చూసి చుట్టూ అంతా చూస్తున్నాడు. చీకటిగానే అయితే కనిపిస్తుంది. భయపడిపోతున్నాడు. అసలు నాకేం జరుగుతుంది అని బెదిరొచ్చేసింది. మెల్లగా బండిని అయితే లేపాడు, స్టార్ట్ చేశాడు. అదైతే స్టార్ట్ అయింది. వెంటనే తన సెల్ ఫోన్ అయితే తీశాడు. సెల్ ఫోను ఛార్జింగ్ అయితే కనిపిస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేసి, అమ్మా వచ్చేస్తున్నాను, కంగారు పడుకు, లేట్ అయినా నాన్నని పోలీస్ స్టేషన్కి గట్టా పంపించుకు, నేను వచ్చేస్తాను అని అంటున్నాడు. ఆ మాటలకి ఎక్కడున్నావురా, ఇందాకలంటూ ఫోన్ చేసావు, నాన్న నీ కోసం వెయిట్ చేసి వెళ్ళి భోజనం చేసి పడుకున్నారు. సరే జాగ్రత్తగా ఇంటికొచ్చే నాన్న అని చెప్తుంది. సరేనమ్మా, సరే ఉంటాను, నువ్వు జాగ్రత్త అంటూ ఫోన్ కాల్ అయితే కట్ చేసేశాడు. ఇంకంతే, స్టార్ట్ చేసి బండిని ముందుకైతే వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలీదు. ఎందుకనంటే దారంతా ఒకలాగే కనిపిస్తుంది. ముందు తను ఏ దారంటూ వచ్చాడో అదే దారి మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. పిచ్చెక్కుతుంది సురాజ్కి. అసలు ఏం జరుగుతుంది? ఈ దారిలో నుంచి రావడమే నేను చేసిన పెద్ద పొరపాటు అని అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? ఆ మెయిన్ రోడ్లో నుంచే ఏదో రకంగా పోలీసుల బారిన పడినైనా కూడా నా ప్రాణాలు అయితే దక్కుతాయి, అటు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అని వెనక్కి తిరగబోతే దూరంగానూ ఆ అమ్మాయి నించొని నవ్వుతూ తనకాసి చూస్తుంది, అదే తెల్లటి చీరలోని. అంతే, ఆ అమ్మాయిని చూడగానే భయకంపితుడైపోయాడు. వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ కిక్రాడ్డు కొడుతూ బండి అయితే ఎక్కేశాడు. బండి ఫాస్ట్గా తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈసారి పూర్తిగా రేసింగ్ ఇచ్చాడు. దేవుణ్ణి మనసులోనైతే అనుకుంటున్నాడు. ఆంజనేయ, మహావీర, రక్షించు రక్షించు స్వామి అని అనుకుంటున్నాడు.
అంతే, బైకు కొంచెంగా ఊపందుకుంది, ముందుకైతే వెళ్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిందో లేదో అక్కడ ఒక స్ట్రీట్ లైట్ అయితే కనిపిస్తుంది. ఆ స్ట్రీట్ లైట్ కింద ఎవరో నించొని ఉన్నట్టుగానైతే కనిపించింది. అమ్మయ్యా, నేను ఇంక దగ్గరికి వచ్చేసాను, ఈ రోడ్ నుంచి బయటపడగలుగుతున్నాను అని అనుకుంటున్నాడు సురాజ్. కరెక్ట్గా ఆ స్తంభం దగ్గరికి అయితే వెళ్ళాడు. మళ్ళీ అదే చీరలోని ఆ అమ్మాయి నించొని సురాజ్ కాసి చూస్తూ నవ్వుతూ కనిపిస్తోంది. భయంతోని సురాజు దేవుణ్ణి మళ్ళీ తలుచుకోవడం మొదలుపెట్టాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తను ఒక బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చాడు. ఆ బ్రిడ్జి దాటాడో లేదో అంతా నార్మల్గానైతే అయిపోయింది. క్లైమేట్ పూర్తిగాను నార్మల్ స్టేజ్లోకి అయితే వచ్చేసింది. తన బైక్ కూడా చాలా ఫాస్ట్గానైతే వెళ్తుంది. ఎంత ఫాస్ట్గానంటే తినిచ్చిన రేసింగ్కి చాలా ముందుకైతే వెళ్ళిపోయింది. ఇంకా తనకి అర్థమవుతుంది, పూర్తిగాను దాని మాయలో నుంచి బయటపడ్డాను అని దేవుడికి శతకోటి ధన్యవాదాలు అయితే చెప్పుకున్నాడు. ఇంకా ఇంటికి రానే వచ్చాడు. వాళ్ళ అపార్ట్మెంట్ కిందన బైక్ పార్క్ చేసి తన లిఫ్ట్లో ఎక్కేసరికి లిఫ్ట్ 5వ ఫ్లోర్లోకి వెళ్ళి ఆగిపోయింది. ఛా, ఇదేంటి ఇప్పుడు ఇలా ఆగిపోయింది అంటూ అక్కడున్న బటన్స్ అన్నిటినీ కూడా క్లిక్ చేస్తున్నాడు. ఈలోగా ఉన్నట్టుండి డోర్స్ అయితే వాటంతటా ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత తిను వెళ్లాల్సిన 7th ఫ్లోర్కి అయితే వెళ్తుంది లిఫ్ట్ మెల్లగా. ఈలోగా తన చుట్టూ వాతావరణం మళ్ళీ చల్లగానైతే మారిపోయింది. తన వెనకతల ఎవరో నించొని తన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి అక్కడ సురాజ్ ఒక్కడే ఉన్నాడు. అయినా కూడా తన్నెవరో వాచ్ చేస్తున్నట్టు తనకొక ఫీలింగ్ అయితే కలుగుతుంది. భయంతోని వెనక్కి తిరగకూడదనుకుంటూనే సురాజు కళ్ళు మూసుకొని పక్కకు తిరిగి అద్దంలో నుంచి అయితే చూస్తున్నాడు. అద్దంలో ఎవరూ కనిపించలేదు. అమ్మయ్య అనుకున్నాడు. వెనక్కి తిరిగి చూసేసరికి అదే అమ్మాయి గట్టిగా నవ్వడం అయితే మొదలుపెట్టింది. అంతే, సురాజు పూర్తిగా వణికిపోయాడు. ఈలోగా లిఫ్ట్ డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అది కూడా మాయమైపోయింది. అమ్మయ్య అనుకున్నాడు. ఒకే ఒక పరుగున తన ఇంటికైతే వెళ్ళిపోయాడు. కాలింగ్ బెల్ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. వాళ్ళమ్మ, ఆగరా వస్తున్నాను, నాన్న పడుకున్నారు, ఆగు ఆగు అంటూ లోపల నుంచి అయితే అరుస్తుంది. మొత్తానికి వచ్చి తలుపు అయితే తీసింది. అమ్మా అమ్మా అంటూ లోపలికొచ్చి భయపడిపోతున్నాడు. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. అసలు ఏమైందిరా నీకు, ఏం జరిగింది అని వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. సురాజు భయంతోని ఏ మాట ఆడలేకపోతున్నాడు. నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. ఇంకంతే, తన బూట్లు పక్కన విసిరేసి వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కొని దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు. వాళ్ళ అమ్మకైతే ఏదో అర్థమైంది. రే, ఏం ఘనకార్యం చేసావు, ఏమైంది చెప్పరా అని అడుగుతుంది. ఆ మాటలకి సురాజు తనకి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. నీకేమైనా బుద్ధుందా, వద్దని చెప్తున్న పనులు ఎందుకురా చేస్తావు, ఎందుకు చెప్తుందో పెద్దదాయి అమ్మ కదా అని వినడం ఏం లేదా అని తిడుతుంది. అమ్మ ప్లీజ్ అమ్మా, ఇప్పుడేం తిట్టొద్దు, నాకు నిద్ర వస్తుంది, భయం కూడా వేస్తుంది, ఏం చేయమంటావు అని అంటే వెంటనే తను హనుమాన్ చాలీసా చదువుతూ అక్కడున్న సింధూరాన్ని తీసి తన కొడుకు నుదుటి మీద అయితే పెట్టింది. ఇంకేం కాదులే, ఆ ఆంజనేయుని అండదండలు మనకి ఎప్పుడూ ఉంటాయి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ పడుకో, గోల్ చేయకు, నాన్న పడుకున్నారు, ఏదైనా తిన్నావా అని అడుగుతుంది. ఇప్పుడేం వద్దమ్మా, ఆకలి వేయట్లేదు, పడుకుంటాను, బాగా నిద్ర వస్తుంది అని అంటూ తన రూమ్లోకి వెళ్ళి తలపైతే వేసుకున్నాడు. ఇంక సరేనని తను పడుకుంది కానీ కొడుకు ఏమైపోతున్నాడా అని బెంగ అయితే పట్టుకుంది. ఇంకా అలానే పడుకుని పోయింది. అది రాత్రి 3:30 అయితే అవుతుంది. ఆ సమయంలోనే సురాజ్కి దాహం అయితే వేస్తుంది. అటు ఇటు కదులుతూ లేచి కూర్చున్నాడు. ఆ చీకట్లోని తన రూమ్లోని ఒక మూల నించొని తన్నే చూస్తూ నవ్వుతూ కనిపించింది ఆ అమ్మాయి. అంతే, హడిలిపోయాడు. ఇదేంటి, ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకున్నా ఇదేంటి నాకు ఇంకా కనిపిస్తుంది అని నేను కలగంటున్నానా నిజమేనా అని తన కళ్ళని తను నమ్మలేకపోతున్నాడు.
ఇంక తీక్షణంగా చూసేసరికి నిజంగానే అది అక్కడే నించొని తనకాసే చూస్తున్నాడు. అమ్మా అమ్మా అంటూ గట్టిగానైతే అరవడం మొదలుపెట్టాడు. కానీ తన అరుపులు బయటికైతే రావట్లేదు. తన గొంతు అంతా కూడాను మోగబోయింది. మళ్ళీ వెంటనే గట్టిగా కళ్ళు మూసుకొని హనుమాన్ చాలీసా మనసులోనే చదువుకుంటున్నాడు. ఎప్పుడైతే చాలీసా మొదలుపెట్టాడో అప్పటి వరకు మోగబోయిన తన గొంతు మెల్లగానైతే వస్తుంది. తన చేతులు కాళ్ళు పట్టేసినట్టయితే ఉంది. అప్పటికి కొంచెంగా రిలీజ్ అయితే అయ్యాయి. ఇంక లేచి వెంటనే ఆ రూమ్లో నుంచి బయటకైతే పరిగెట్టి వచ్చేసాడు. అమ్మ అమ్మ అంటూ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపైతే కొడుతున్నాడు. వెంటనే వాళ్ళ అమ్మ అయితే లేచి బయటకు వచ్చింది. ఏం జరిగింది నాన్న అనుకుంటూ. అమ్మా, అది నా వెంట పడుతుందమ్మా, నన్ను వదిలేటట్టు లేదు, నాకు భయం వేస్తుంది. అది నా రూమ్లోనే ఉందమ్మా, నా రూమ్లోనే ఉంది. హనుమాన్ చాలీసా చదివితే కానీ నేను ఇలా బయటికి రాలేకపోయాను అంటూ తనకు జరిగిన విషయం మొత్తం చెప్తున్నాడు. అరే, నేను అందుకే రా బాబు అటుపక్క నుంచి రావద్దు అని చెప్పాను. ఎంత చెప్పినా విన్నావా? సరే సరే రా, మా రూమ్లోకి రా అంటూ వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్ళి మంచినీళ్ళు అయితే ఇచ్చింది. అమ్మా, ఇంకేమనుకోవద్దు, నేను కిందన పడుకుంటానమ్మా అని అంటున్నాడు. చాచా, నువ్వు కిందన పడుకోవడం ఏంటి? నాన్న పక్కన పడుకో, నేనే కిందన పడుకుంటానులే. ఏం కాదు నాన్న, కంగారు పడుకు, భయపడుకు, మేమున్నాంగా. రేపు మార్నింగే మనం మన ఇంటి పూజారి గారి దగ్గరికి వెళ్దాం. ఆయన దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారేమో కనుక్కుందాం. కంగారు పడుకు నాన్న, పడుకో అంటూ వాళ్ళ రూమ్లోనైతే పడుకోమంది. మరి తెల్లవారయింది కానీ వీళ్ళిద్దరూ లేచారు కానీ సురాజ్ మటుకు లేవకుండా అలానే మొద్దు నిద్ర అయితే పడుకున్నాడు. రే లేవరా, గుడికి వెళ్దామన్నానుగా, లే అని లేపుతుంది. కానీ సురాజ్ ఒళ్ళు మటుకు బాగా కాలిపోతుంది. అయ్యో, వీడికి జ్వరం వచ్చిందండి, వీడికి ఇలా ఉంటే ఎలా తీసుకెళ్ళేది అని అంటుంది. కంగారు పడుకు, నేనున్నానుగా, తీసుకువెళ్తాను. వీడి బాధ్యతలు, వీడి బరువులు అన్నీ మోయడానికి నేను ఇంకా బతికే ఉన్నానుగా అని కోపంగానైతే మాట్లాడుతున్నాడు. అయ్యో ఊరుకోండి, పిల్లాడికి బాగాలేనప్పుడేంటి, సరే వీడిని లేపుతాను, మీరు కారు తీయండి అని చెప్తూ, రే సురాజ్ లేనాన్నా లే అంటూ లేపింది. లేచిన సురాజు కళ్ళు తిరుగుతూ తను మళ్ళీ వెనక్కి అయితే పడిపోయాడు. అది చూసిన వాళ్ళ నాన్నకి అర్థమైపోయింది. అయ్యో వీడికి ఏదో అయ్యిందే అంటూ జాగ్రత్తగా ఇద్దరూ మోసుకుంటూ కిందకైతే తీసుకువెళ్లారు. మరి కారు ఎక్కించి కూర్చోబెడితే వెనక్ సీట్లోని అలానే వాలిపోయాడు. ఈలోగా సురాజ్ వాళ్ళ అమ్మకి అనురాధ అయితే కాల్ చేస్తుంది. హలో హలో ఆంటీ, సురాజ్ ఏంటి నిన్నటి నుంచి నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది వాడికి? అక్కడే ఉన్నాడా లేదంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాడా అని అడుగుతుంది కంగారుగా. అదేం లేదమ్మా, వాడి ఒంట్లో బాగాలేదు, అందుకనే నేను మీ అంకులు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం అని చెప్తుంది. అవునా, ఏ హాస్పిటల్ ఆంటీ? నేను వస్తా అని అంటుంది. అదేనమ్మా, సిటీ హాస్పిటల్, వచ్చేసే అక్కడికి అని చెప్తూ ఫోన్ కాల్ అయితే కట్ చేసేసింది. మరి వెంటనే అనురాధ అయితే సురాజ్ కోసం సిటీ హాస్పిటల్కి అయితే వచ్చేసింది. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ అంతా చెక్ చేసి నార్మల్ ఫీవరేనండి, కంగారు పడవలసిన అవసరం లేదు. నిన్నేమైనా వర్షంలో తడిచాడా అని అంటే, అవునండి, వచ్చేటప్పుడు చిన్నగా వర్షం పడింది, అప్పుడు తడిచినట్టున్నాడు అని చెప్తుంది వాళ్ళమ్మ. సరే సరే ట్యాబ్లెట్లు వాడండి, ఏం కాదు అని చెప్పి ఇంజెక్షన్ అయితే ఇచ్చాడు. ఇంజెక్షన్ ఇవ్వగానే ఒళ్ళంతా చల్లబడిపోయింది, నార్మల్గానైతే అయిపోయాడు. అమ్మా అను, ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతున్నాడు. నీకోసం రాకపోతే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కనీసం ఏ మెసేజ్ కూడా లేదు, నాకు ఎలా ఉంటుంది, అందుకనే వచ్చా అని అంటుంది అనురాధ. సరే సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంటూ వాళ్ళ నాన్న అయితే కార్ తీశాడు. ఇంటికైతే వచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత అనురాధ తన బెడ్రూమ్లోకి వెళ్ళి, అసలు ఏమైందిరా నీకు, నిన్న ఇంటర్వ్యూ సరిగ్గా చేయకపోతే పోయావు, దానికోసం మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి
బార్లో కూర్చొని పూర్తిగా తాగడం ఏంటి? మీ ఫ్రెండ్ అంతా చెప్పాడు. ఉద్యోగం రాకపోతే అదేమైనా పెద్ద తప్పా? నీకు టాలెంట్ ఉంది, ఎప్పటికైనా వస్తుంది కదా, దానికోసం అంతలాగా ఫీల్ అయిపోవడం ఏంటి అని అంటుంది అనురాధ. ఆ మాటలకి ఉద్యోగం రాకపోతే నీకు నాకు ఎప్పుడు పెళ్ళవుతుంది? మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటాడు అసలా? ఉద్యోగం రాలేదు, కనీసం బిజినెస్ అయినా చేసుకోవచ్చు కదా, దానికోసం అంతలా ఫీల్ అయిపోవడం ఏంటి అని అంటుంది. సరే, నువ్వు చెప్పినట్టుగానే నేను బిజినెస్ చేశాననుకో, మీ నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడంటావా అని మాట్లాడాడు. అంతే. మా నాన్న గురించి ఆలోచించి నువ్వు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నావు అనుకో, నేను చచ్చిపోతాను, నీకేదైనా అయ్యిందంటే నేను బ్రతకను అని ఏడుస్తూ గట్టిగా తన్నైతే హగ్ చేసుకుంది. ఈలోగా ఆ రూమ్లోకి సురాజ్ వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. ఆమెను చూసి ఇద్దరునైతే దూరంగా వెళ్ళిపోతారు. చూడమ్మా ఎలాంటి పనులు చేస్తున్నాడో, వీడసలా చెప్పిన మాట వినట్లేదు, నువ్వే ఎలాగైనా దారిలో పెట్టాలి, వీడు నిన్నేం చేశాడో తెలుసా అంటూ రాత్రి తను వచ్చిన వే గురించి అయితే చెప్పింది. ఆ మాటలకి జడ్చిపోతూ, అమ్మో ఆ ఏరియాలో నుంచి వచ్చావా, అసలు నీకు అక్కడ ఏముందో ఏమవుతుందో తెలుసా అంటూ తను గూగుల్లో సర్చ్ చేసి అక్కడ వచ్చిన ఆ స్టోరీస్ అన్నిటినీ కూడాను సురాజ్కైతే చూపిస్తుంది. నిజంగానా? నాలాగా చాలామందికి జరిగిందా అని అంటున్నాడు సురాజ్ ఆశ్చర్యపోతూ. అవునరా, నీకేం తెలుసు, అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అప్పటి నుంచే ఆ అమ్మాయి అలా తిరుగుతూ ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేంటి అనంటే, పూర్వకాలంలోని బ్రిటిషర్సు బలవంతంగా చనిపోయిన ఖైదీలు లేదంటే సోల్జర్స్ని తీసుకువచ్చి అక్కడ బర్రీ చేస్తూ ఉండేవారంట. ఆ తర్వాత అక్కడి నుంచి సాయంత్రం అయ్యేసరికి ఏవో ఆర్తనాదాలు అవి వినబడుతూ ఉంటే అటుపక్కకి చాలామంది వెళ్ళడం మానేశారు. మరికొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు రాత్రిపూట అదే దారంట ఒక ఫ్యామిలీ ఎక్కడికో వెళ్తున్నారంట. ఆ సమయంలోని అట్నుంచి ఒక లారీ వచ్చి గుద్దేసింది. పాపం కార్ ఫ్రంట్ సీట్లో కూర్చున్న తల్లిదండ్రి చనిపోయారు. ఆ అమ్మాయి ఒక్కరిదాయే బతుకుంది. వాళ్ళని గుద్దేసి వెళ్ళిపోయిన లారీ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వాడు కనీసం ఆపకుండా వదిలేసి వెళ్ళిపోయాడంట. పాపం ఆ అమ్మాయి దిక్కుతోచక చాలామందిని హెల్ప్ అడిగింది. అయినా కూడాను ఎవరూ లిఫ్ట్ అయితే ఇవ్వలేదంట. కనీసం వాళ్ళ అమ్మ నాన్నని చూసైనా ఆపి వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళుంటే బాగున్ను. మరి అంతా జరిగింది. ఈలోగా తను లిఫ్ట్ అడుగుతూ అటు ఇటు తిరిగే సమయంలోని మరొక కారు వచ్చి ఆ అమ్మాయిని అయితే ఢీకుందంట. అంతే, ఆ అమ్మాయి కూడా అక్కడే చనిపోయిందిరా. అప్పటి నుంచి అక్కడ అమ్మాయి తిరుగుతుందని, అంతేకాకుండా మగపిల్లల్ని ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిల్ని వాళ్ళని వదలకుండా వాళ్ళ వెనకాతలే వచ్చి లిఫ్ట్ అడుగుతుందంట. లిఫ్ట్ ఇస్తే వాళ్ళు అడిగిన ప్రశ్నకి దేనికి సమాధానం చెప్పకుండా తనేవో ప్రశ్నలు అయితే వేస్తుందంట. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, తను నువ్వు నిజాయితీగా ప్రేమిస్తున్నావా, తను లేకపోతే నువ్వేమవుతావు, తను చనిపోతే నువ్వు చనిపోతావా, ఇలా రకరకాల ప్రశ్నలు అయితే అడుగుతుందంట. ఒకవేళ లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతే వాళ్ళు వెళ్తున్నంతసేపు కూడాను వెనకాల పడుతూ వాళ్ళు ఎంత త్వరగా బండి మీద వెళ్తూ ఉంటే అంత త్వరగా పరిగెట్టుకుంటూ వాళ్ళ వెనకాతలే వస్తుందంట. అంతేకాదు, మరి కొంతమంది అయితే ఎలా చనిపోయారో తెలీదు. అనుమానాస్పదంగా వాళ్ళ చావులైతే ఉన్నాయి. అక్కడ దాని ప్రకారం వాళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి ఆ అమ్మాయి ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించిందని, అలా అర్ధాంతరంగా చనిపోయినందుకు పాపం ఆ అబ్బాయి కోసం చాన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉందంట. కానీ ఆ అబ్బాయి మటుకు ఆ అమ్మాయి చనిపోయిన సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకున్నాడని ఆ అబ్బాయి మీద పగ అయితే పట్టేసింది. అందుకనే మరి ఆ దారంట రాత్రిపూట ఎవరైనా వెళ్తే వాళ్ళని అలా అడుగుతుందని, ఒకవేళ ఆ అమ్మాయి వంక తప్పుగా చూసినా తప్పుగా మాట్లాడినా వాళ్ళ ప్రేమ నిజాయితీగా లేకపోయినా వాళ్ళనైతే ఖచ్చితంగా చంపేస్తుందని అక్కడ జనం అయితే చెప్పుకుంటున్నారు. మరి అదెంత నిజమో నాకు తెలియదు కానీ చావులు మటుకు సంభవించాయి.
వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడాను తెల్ల చీరలోని ఒక అమ్మాయి కనబడుతుందని చెప్పడం అక్కడ గమనార్థం. మరి చూస్తున్నావు కదా గూగుల్లోని ఎన్ని స్టోరీస్ ఉన్నాయో దీని మీద. అంతేకాకుండా కొంతమంది అయితే చనిపోయిన వాళ్ళు మళ్ళీ వీళ్ళకి కనిపించి మైమరిపించేటట్టు చేస్తూ ఉంటారని, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగానైతే అక్కడ భ్రమింపచేస్తారని చాలామంది చెప్పుకుంటున్నారు. చూసావు కదా అని అంటుంది. అని అంటున్నాడు. ఇంకా ఆ రోజు సాయంత్రమే వాళ్ళ అమ్మగారైతే గుడికి తీసుకువెళ్ళి తాయెత్తు అయితే కట్టించారు. అంతే, అక్కడి నుంచి ఆ అమ్మాయి అయితే కనిపించలేదు. సురాజ్కి ఒక మంచి ఉద్యోగం అయితే వచ్చింది. ఆ తర్వాత అనురాధని పెళ్లి చేసుకొని హ్యాపీగానైతే ఉన్నారు. మరి లవ్లోని ఎప్పుడు లాయల్టీగానైతే ఉండాలి. లవ్ అనే కాదు, ఏ రిలేషన్లోనైనా కూడాను లాయల్టీగా వ్యవహరించాలి. అంతేకాదు ఎదుటి వాళ్ళని నమ్మాలి. అప్పుడే మన మీద వాళ్ళకి నమ్మకం అయితే వస్తుంది. ప్రేమ అనేది ఒక్కరిలో ఉండి మరొకరిలో ఉండకపోతే చాలా ఇబ్బందులు అయితే కలుగుతాయి. చనిపోయిన తర్వాత కూడా తన ప్రేమికుడు గురించి ఆలోచిస్తూ తను మోసం చేశాడేమో, అందుకనే చనిపోగానే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేమో అని ఆలోచించింది. అందుకనే ఆ దారంట వెళ్తున్న టీనేజ్ అబ్బాయిల వెనక వస్తూ వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉందా లేదా అని కనుక్కుంటూ ఉండేదంట. ఇది నిజంగా జరిగిందేనండి. యాక్చువల్గా ఢిల్లీలో జరిగిన రియల్ ఒక స్టోరీని అయితే నేను ఇక్కడ మీకు చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి స్టోరీస్ కోకొల్లలే ఉన్నాయి గూగుల్లోని. మీరు అవి చూడాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ కొట్టండి. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియా వైట్ సారీ లేడీ గోస్ట్ అని కొట్టండి, చాలా వస్తాయి. మనకి టీవీలో న్యూస్లో కూడా చాలా వచ్చాయి దాని గురించి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను ఇలా స్లోగా చెప్తే బాగుందా లేదంటే ఫాస్ట్గా చెప్తే నచ్చిందా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఈరోజు ఫస్ట్ కామెంట్లోని అదే ఎవరైతే నెక్స్ట్ వీడియో పలానా హర్రర్ గురించి కావాలి అని పెడతారో, అంటే రోడ్ హర్రర్ కొంతమందికి నచ్చుతుంది. నిన్న విజయ్ గారు చెప్పారు కాబట్టి ఈరోజు నేను రోడ్ హర్రర్ గురించి అయితే చెప్పాను. అలాగే కొంతమందికి ఏంటంటే ఏదైనా ఒక ఇంట్లోని పాత ఇళ్లలోని దెయ్యాల గురించి వాటి గురించి నచ్చుతాయి. మరి కొంతమందికి ఏంటంటే రైల్వే స్టేషన్లో దెయ్యాలు అని అంటున్నారు. నిన్న రవిశంకర్ గారు అడిగారండి నాకు అలా రైల్వే స్టేషన్లో గోస్ట్ గురించి, ఓల్డ్ రైల్వే స్టేషన్, హాంటింగ్ రైల్వే స్టేషన్ గురించి చెప్పండి అని. అలా ఎవరైనా ఫస్ట్ కామెంట్ ఎవరు పెడతారో ఖచ్చితంగా దాని మీద అయితే వీడియో తీస్తాను. అండ్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నారా లేదా అనేది దానివల్ల అయితే నాకు తెలిసిపోతుంది. అండ్ అలాగే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ పేరేంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని ఖచ్చితంగా మీ పేరు అయితే తీస్తాను. మీరు ఎలా అయితే నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అంతే ఈగర్గా నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేటప్పుడు మీకు హైప్ అని వస్తుంది కదా, పక్కకి స్క్రోల్ చేస్తే ఆ హైప్ క్లిక్ చేసినట్లయితే అందులోకి వెళ్తారు. అక్కడ కిందన పాయింట్స్ అని ఉంటాయి. ఆ పాయింట్స్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఒక హైప్ పాయింట్ అయితే వస్తుంది. మీ ద్వారా వచ్చిందనుకోండి, నేను లక్కీగానే ఫీల్ అవుతాను. మీరు ఎవరైతే మన ఛానల్ని చూసి ఇష్టపడుతున్నారో ఖచ్చితంగా మీరు హైప్ అయితే క్లిక్ చేయండి. ఇంకా అలాగే మన స్టోరీస్ని మీ స్టేటస్లో, మీ వాట్సాప్ స్టేటస్లోనైతే పెట్టండి. సో అలా పెట్టడం వల్ల మరి కొంతమందికి తెలుస్తుందని నా ఉద్దేశం అన్నమాట. అంతేకాదు లైక్ కూడా ఇవ్వాలి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.